ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే మీ ఇద్దరు అంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానివ్వండి, మీ ఇద్దరి మధ్యలో ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ థర్డ్ పర్సన్ వల్ల మీ లైఫ్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యింది అనేది మనం తెలుసుకుందాము. అండ్ థర్డ్ పర్సన్ వల్ల మీ పార్ట్నరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి థర్డ్ పార్టీకి ఎంతవరకు కనెక్ట్ అయి ఉన్నది అనేది మనం తెలుసుకున్నాము. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు థర్డ్ పార్టీ విషయంలో ఎంతవరకు కరెక్ట్ అయి ఉన్నారు, తను చెప్పినట్టు ఎంతవరకు వింటున్నారు, ఇదంతా కూడా మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. థర్డ్ పార్టీ గురించి అండ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది అనేది అంతా కూడా మనం తీసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. అలాగే ఎవరికి తప్పకుండా నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలైతే కనుక వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్. ఎవరికైనా కూడా ఫర్దర్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గనక చార్జబుల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక చెప్పించుకోండి, లేదంటే లేదు. అలాగే ఎవరికైనా న్యూమరాలజీ పరంగా, వేదిక్ న్యూమరాలజీ పరంగా డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి ప్రిడిక్షన్ చెప్పించుకోవాలనుకున్నా కూడా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. రెమెడీస్ కూడా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో నుంచి ఒకటి చూజ్ చేసుకోండి మీరు. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. మీకు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని ఈ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మీ కంటికి అట్రాక్టివ్ గా అండ్ ఫస్ట్ చూడగానే ఇది సెలెక్ట్ చేసుకుందాం అనిపిస్తుందో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు, మీ పార్ట్నర్ అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా తలుచుకుంటూ చూడండి. అప్పుడే 100% యాక్యురేట్ అవుతాయి. అండ్ ఫస్ట్ లో ప్రతి ఒక్కరే చెప్తున్నాను, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఏదైతే క్వశ్చన్ గురించి అడుగుతున్నామో అండ్ మీరు ఏమైతే చెప్తున్నామో డీటెయిల్స్ తెలుసుకున్నాక మీరు వీడియోలోకి వెళ్తే గనక మీకు 100% యాక్యురేట్ అవుతాయి. ఏదో ఇది చూద్దాం అది చూద్దాం అని వెళ్తే గనక యాక్యురేట్ అవ్వవు. అండ్ ఇవి ఒక జనరల్ రీడింగ్స్, అందరికీ రెజనేట్ అవ్వాలని ఏం లేదనమాట. ఎవరి పర్సనల్ రీడింగ్ తో నేను ఇది తీయడం లేదు కాబట్టి, ఇది ఒక జనరల్ గా తీసిన రీడింగ్ కాబట్టి మీకు 100% రెజనేట్ అవ్వాలంటే తప్పకుండా మీకు కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఏదో ట్రై చేద్దాంలే అన్నట్టుగా ఉంటే తప్పకుండా కనెక్ట్ అవ్వదు. ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు రెజనేట్ చేసుకోండి, క్లైమ్ చేసుకోండి. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఓకే మీకు మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదు అనుకుని మీకు సంబంధించిన వీడియో కాదని అనుకోండి. అంతేగాని మళ్ళీ దాంట్లో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్లు పెట్టడం, ఇది నాకు అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. నేను ఎక్కడ కూడా ఇది చేయండి అవుతుంది, అది చేయండి అవుతుంది అని ఎక్కడా చెప్పలేదు. అండ్ మీ పర్సనల్ రీడింగ్ అని కూడా నేను చెప్పలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది పెట్టండి. నేను ఫర్దర్ గా అసలు కామెంట్ కూడా రిప్లై ఇవ్వదలుచుకోలేదు, జస్ట్ లైక్ ఒకటే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి నాకు. దాన్ని వల్ల నాకు డిస్టర్బెన్స్ అనేది నేను తీసుకోవాలనుకోవట్లేదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఈ 3 పైల్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం ఫస్ట్ తీద్దాము. Four of Cups, 8 of Swords, 9 of Swords, 9 of Pentacles, Moon, Fool. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళ ప్రెజెంట్ మీ పార్ట్నర్ కూడా కొంచెం ఫీల్ అవుతున్నారనమాట. అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ ఎఫెక్ట్ అనేది 90% అనేది ఉంది. దానివల్లే వాళ్ళు మీకు దూరంగా ఉండడం కానివ్వండి, మిమ్మల్ని బ్లాక్ చేయడం కానివ్వండి, మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం కానివ్వండి, ఏ విషయం చెప్పకపోవడము. మెయిన్ ఏంటంటే వాళ్ళే సఫర్ అవుతూ మేమితో షేర్ కూడా చేసుకోవట్లేదు అనమాట. ప్రజెంట్ నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను, దానివల్లే నేను దూరంగా ఉన్నానని కూడా చెప్పకుండా, రీజన్ చెప్పకుండానే మీ నుండి దూరం
అయినట్టున్నారు. అంటే థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు ఉందన్నమాట. 80% థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. దానివల్లే వాళ్ళు దూరంగా ఉండడము, మిమ్మల్ని బాధ పెట్టడము, ఇదివరకు ఎంత ప్రేమ చూపించారంటే మీరు లేకపోతే ఉండలేనన్నంతగా చూపించిన ప్రేమ అనేది ఇప్పుడు అసలు మీరు అవసరం లేదన్న విధంగా అయ్యిందంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పర్సన్ వల్ల. థర్డ్ పర్సన్ అంటే కంపల్సరీ థర్డ్ పర్సన్ ఒక అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ ఇంకొక అబ్బాయి అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కంపల్సరీ థర్డ్ పర్సన్ వాళ్ళ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఇలా కూడా అవుతారనమాట. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళకి చాలా ఉంది. వాళ్ళ వల్లే ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. పాస్ట్ లో జరిగినవన్నీ, మీతో జరిగిన పాస్ట్ లో జరిగిన మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది, మళ్ళీ లైఫ్ మంచిగా అవుతుందా లేదా అని ఆలోచిస్తానే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అయితే బాగుండు, ఈ సిచ్యువేషన్ నుండి ఎప్పుడు మనం బయటకు వచ్చేస్తామా అన్న ఇదిలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు అండ్ మీరు కూడా సఫర్ అవుతున్నారు, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వలన. ఆ థర్డ్ పర్సన్ ఏంటంటే చక్కగా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుని ఇద్దరి మధ్య గొడవలు పెట్టేయడం, ఇద్దరి మధ్య ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో. అండ్ ప్రెజెంట్ ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడము అండ్ అన్ని రకాలుగా కొన్ని స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట. లైఫ్ లో ముందుకు ఎలా వెళ్ళాలన్న ఆలోచన కానీ స్ట్రక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ముందుకు దారి అనేది కనిపించట్లేదు. ఫ్యూచర్ ఏందని వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ మీరు కూడా ఏంటంటే తనకంతా ఎడిక్ట్ అయిపోవడము, తనని అంతగా ఇష్టపడి అంత ప్రేమ చూపించిన వాళ్ళు సడన్ గా ఇలా వద్దన్నము, బ్రేకప్ అయి చెప్పేసుకోవడము, లేకపోతే బ్లాక్ చేసేసుకోవడము, ఏమన్నా అడిగినా కూడా రీజన్స్ చెప్పకపోవడము, ఇదన్నీ చేస్తున్నారంటే మీరు అర్థం కావట్లేదు అనమాట. మీకు కూడా తను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఏదైనా ఉంటే చెప్పొచ్చుగా పోనీ వాళ్ళు ఏమన్నా మీ గురించి థర్డ్ పర్సన్ గురించి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను, ఇలా ఉన్నానని కూడా మీకు చెప్పట్లేదు. ఈ రీజన్ అనేది చెప్పకుండా సైలెంట్ గా ఉంటున్నారు. వద్దన్న ఒక్క రీజన్ ఒకటి మాత్రమే చెప్తున్నారు. ఎందుకు ఏంటంటే నన్ను అడగొద్దన్న విధంగానే చెప్తున్నారు కానీ కామ్ గా ఉంటున్నారు తప్ప ఫర్దర్ గా తను ఏం డెసిషన్ తీసుకున్నారని కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ తను ఏం ఫేస్ చేస్తున్నారు అనేది కూడా ఏది డెసిషన్ అనేది చెప్పట్లేదు. ఏ విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవట్లేదు అనమాట. అన్ని రకాలుగా మీకేమనిపిస్తుంది అంటే అన్ని రకాలుగా స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఏంటంటే తనే లైఫ్, తనే మీ జీవితం అన్న విధంగా ఉన్న మీరు తనతో హ్యాపీనెస్ ఉందన్న విధంగా తను క్రియేట్ చేసినట్టుగా చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ ఏమైపోయిందంటే అసలు మీకు ఎందుకు వద్దంటున్నారో తెలీదు, ఎందుకు ఏం చేస్తున్నారో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లోకి మిమ్మల్ని తీసుకొచ్చేసారనమాట. తీసుకొచ్చేసి కామ్గా వెళ్ళి సైలెంట్ గా మిమ్మల్ని అవాయిడ్ చేసేసారు. మీకేమనిపిస్తుందంటే మీకు అసలు ఎటు దారి దొరకడం లేదు అండ్ ఫ్యూచర్ ఏందనేది కూడా కనిపించట్లేదు అనమాట. మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే మీకు ఇది ఆలోచించుకుని నిద్రపోకుండా, ఇదే కాకుండా ఫిజికల్ గా, మెంటల్ గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా. సో దీని వల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ థర్డ్ పర్సన్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు ఉంది. వీళ్ళు కూడా ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని అన్యాయం చేశారన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది, మిమ్మల్ని బాధ పెడుతున్నా అన్న సంగతి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉండిపోయారు వాళ్ళు కూడా. సో మీ పార్ట్నర్ కి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంది. ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే సిచ్యువేషన్ ఉంది, ఈ సిచ్యువేషన్ లో ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాధపడ్డము, కంగారు పడ్డము ఇలాంటివన్నీ చేస్తున్నారు. చూద్దాము ఫ్యూచర్ లో అయినా. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీకు, ఆ సిచ్యువేషన్ ఫ్యూచర్ లో అయినా రికవరీ అవుతుందా లేకపోతే ఇలానే ఉంటుందా? థర్డ్ పర్సన్ వల్ల మీరు ఫ్యూచర్ లో ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయి, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఇంకా కంప్లీట్ గా తనని మర్చిపోయి మీ ఇద్దరికి అస్సలు కాంటాక్ట్ లేకుండా అవుతుందా? చూద్దాం అన్ని కూడా.
ఫ్యూచర్ లో కూడా కొన్ని రోజులైతే తప్పకుండా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి. కొన్ని రోజులు ఇదే సిచ్యువేషన్ అయితే నడుస్తుంది మీ మధ్య. కాకపోతే ఫర్దర్ గా తనకు కూడా మీ మీద చాలా ప్రేమ అనేది ఉందన్నమాట. తనకు మీ మీద ఉన్న ప్రేమని కానీ మీ బాధని కానీ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని తప్పకుండా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెము వాళ్ళకి కొంచెం ఏదో ఒకటి నచ్చ చెప్పడము, లేకపోతే వాళ్ళ గురించి ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ అయితే గనక వాళ్ళ పేరెంట్స్ కి నచ్చ చెప్పడమో, లేకుంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మీ సైడ్ కి మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. తప్పకుండా ఫ్యూచర్ లో మళ్ళీ రీయూనియన్ అయితే అవుతారు. కాకపోతే టైం పడుతుంది, వెంటనే అయిపోదు. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో వెంటనే రికవరీ అయిపోయి ముందులాగా మీ ఇద్దరు ప్రేమగా ఉండడము ఇచ్చేయడము అట్లా ఏమి ఉండదు. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ సైడ్ నుంచి కానివ్వండి, తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ తను అసలు కొంచెం వాళ్ళు కొంచెం మ్యారీడ్ పర్సన్ లాగా కూడా చూపిస్తుంది నాకు. మ్యారీడ్ పర్సన్ అయ్యి వైఫ్ తో ఉండి మీతో ఉండలేక ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు తను. సో అలా కూడా చూపిస్తుంది. లేకపోతే మీరైనా మ్యారీడ్ అయినా ఉమెన్ అయినా అయి ఉండవచ్చు. కాకపోతే తప్పకుండా ఫ్యూచర్ లో మీ ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు. అండ్ మీ ఇద్దరికి మళ్ళీ రియూనియన్ ఉంటుంది. మీ సైడ్ నుంచి కూడా తను ఆలోచిస్తారు. ఎందుకంటే తనకు మీ దగ్గర దొరికినంత ప్రేమ ఎక్కడ దొరకలేదు అనమాట. మీ దగ్గర తనకు ఉన్నంత ఫ్రీడమ్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి ఎవరి దగ్గర లేదు. ఆ జ్ఞాపకాల్లో నుంచి వాళ్ళు కూడా బయటకు రాలేకపోతున్నారు. సో తప్పకుండా ఫ్యూచర్ లో మీ దగ్గరికి మళ్ళీ కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మళ్ళీ చెప్తున్నానండి, ఇదొక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. రెజనేట్ అవ్వని వాళ్ళు మీది కాదనుకుని మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. మళ్ళీ మీరు ఇలా చెప్పారు ఇలా అవ్వలేదు నాకు అని మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టకండి. ఎందుకంటే నేను ఎవరి పర్సనల్ రీడింగ్ తీయటం లేదు కాబట్టి. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీకు బాబా గైడెన్స్ ఏందని చూద్దాం మనం. అండ్ మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాం మనం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి బాబా గైడెన్స్ చూద్దాం. బాధలు, అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తరువాత పరిణతి చెందుతాయి. మనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయినాక కంపల్సరీ గుడ్ న్యూస్ అనేది అంటే సంతోషం అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. తను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని తెలియట్లేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఫ్యూచర్ లో తప్పకుండా రికవరీ అవుతుంది. మంచిగా పాజిటివ్ గా మీ వైపు తను మళ్ళీ వస్తారు, తిరిగి వస్తారని చెప్తున్నారు. శుభవార్త వేడుకలకు సమయం ఆసన్నమైనది. తొందరలోనే మళ్ళీ మీ ఇద్దరు ఇప్పుడు ఏదైతే ముందులాగా ఎట్లయితే హ్యాపీగా ఉన్నారో ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మళ్ళీ సాల్వ్ అయిపోయి మళ్ళీ హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు బాబా. మీ ఆలోచనలన్నిటినీ నమ్మొద్దు, అవి నిజాలే కాదు. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎందుకు ఇలా అయిపోతుంది, మళ్ళీ రారేమో అది ఇదని చెప్పి మీరు ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు. డిప్రెషన్ లోకి వెళ్ళి కొంచెం సూసైడ్ టెండెన్సీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటివి చేసుకోవద్దు. మీరు ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. తప్పకుండా మీకు లైఫ్ లో మళ్ళీ రీయూనియన్ ఉంది. నమ్మకంతో వెయిట్ చేయడం అని చెప్తున్నారు అనమాట. ఇది మీకు బాబా గైడెన్స్ ఇచ్చే గైడెన్స్ అనమాట. సో మీ పార్ట్నర్ మీ మీద ఉన్న కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము. అంటే మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ చూద్దాం. It's my luck that I got you as my best friend, my long life partner, and there is something about you that I can't replace you. అంటే మీరు ఒక ఫ్రెండ్ గా, బెస్ట్ ఫ్రెండ్ గా, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ గా, లాంగ్ టైం లైఫ్ పార్ట్నర్ గా దొరకడం తన అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ దగ్గర తనకున్నంత హ్యాపీనెస్ ఎక్కడా లేదు. మీ ప్లేస్ ని ఎవరికి కూడా తను రీప్లేస్ చేయలేరని చెప్తున్నారు.
బేబీ యు ఆర్ నాట్ జస్ట్ ఏ చాప్టర్ ఇన్ మై లైఫ్, యు ఆర్ మై హోల్ నావెల్. మీరు వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్ కాదు, మీరే తన లైఫ్ అంతా నా ఫీలింగ్ ఉందన్నమాట. ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ద కీబోర్డ్ ఐ సీ దట్ యూ అండ్ ఐ ఆర్ ఆల్వేస్ టుగెదర్. ఎప్పుడైతే నేను కీబోర్డ్ లో కానివ్వండి, లేకపోతే ఫోన్ లో కానివ్వండి, యూ అండ్ ఐ అనే లెటర్స్ చూస్తే ఎప్పుడు మన ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ వాటిని చూడగానే నువ్వు నేనే గుర్తొస్తామని చెప్తున్నారు. బయట ఎక్కడికైనా వెళ్ళిన, ఎవరైనా మంచి ప్లేస్ ఎవరైనా వెళ్తున్నా, బయట బైక్ మీద కానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా షాపింగ్ మాల్స్ వెళ్ళడము, షాపింగ్ కి వెళ్ళడం, ఇట్లా ఎవరైనా ప్లేస్ వెళ్ళినప్పుడు మీరు చూస్తే కనుక తప్పకుండా మీరే గుర్తొస్తారంట తనకి. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 1. ఎవరికైతే రెజోనేట్ అవుతుందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 2. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. 7 ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ హ్యాండ్స్, డెవిల్, జస్టిస్, హై ప్రీస్టియస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇప్పుడు ఎవరైతే ఈ పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా 100% అయితే ఉందన్నమాట. వాళ్ళు ప్రెజెంట్ ఏంటంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పై చేయడం కానివ్వండి, వాళ్ళని స్పై చేయడం కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా వాళ్ళ మూవ్మెంట్ అనేది చూస్తానే ఉన్నారు. అండ్ ప్రెజెంట్ వాళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు, నేనేం తప్పు చేయలేదు, లేకపోతే మీరంటే ఇష్టమానో, లేకపోతే ఇట్లా చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. థర్డ్ పార్టీ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, అది ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో డిఫైన్ చేసుకోవడము, మీరే కావాలన్నట్టుగా చెప్పడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ అంతకు ముందు మీకు ఏదైతే సిచ్యువేషన్ చాలా హ్యాపీగా గడిచిపోయింది అనమాట. ఎట్లా గడిచిపోయిందంటే గంటలు కూడా ఒక నిమిషాల లాగా, ఒక సెకండ్స్ లాగా గడిచిపోయిన మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందంటే ఒక నిమిషం కూడా ఒక గంటలాగా మీకు నడుస్తుంది అనమాట. రివర్స్ అయిపోయింది లైఫ్ అంతా కూడా, గుడ్ నుంచి బ్యాడ్ లోకి రివర్స్ అయిపోయింది అనమాట, టర్న్ అయిపోయింది. సో ప్రెజెంట్ అయితే మీకు అంత అనుకూలంగా అయితే లేదనమాట. అందుకని దానివల్ల అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎడిక్షన్ లో, అంటే ఆమె మాయలో పడిపోయారు. మాయలో అంటే ఆవిడ బ్లాక్ మెయిల్ చేయడం కానివ్వండి, ఏదన్నా చూపించి తన గుప్పెట్లో పెట్టుకోవడము, ఇలా చేస్తే నువ్వు ఇలా అవుతావని బ్లాక్ మెయిల్ చేయడము, ఇలా చేస్తే మళ్ళీ మీతో మాట్లాడితే కనుక తను మళ్ళీ ఏదో ఒకటి చేసుకుంటానో, పెద్ద ఇష్యూ చేస్తానో, ఏదో ఒకటి చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే వీళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడము, నువ్వు ఇది చేస్తే నేను ఇది మళ్ళీ మీతో మాట్లాడితే నేను ఇది సీరియస్ గా తీసుకుంటా అన్నము, ఏదో ఒకటి చేసుకుంటా అన్నము అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని మీ దగ్గరికి వచ్చి రాకుండా చేస్తున్నారు అనమాట. దానివల్లే వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడుతున్నారు. వాళ్ళు మీ విషయంలో చాలా ట్రై చేస్తూనే ఉన్నారు మీ దగ్గరికి రావడానికి, మీకు ఇచ్చేయడానికి, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాయలో ఉండిపోయారు, వాళ్ళ అడిక్షన్ లో అండ్ వాళ్ళ గుప్పెట్లో ఉండిపోయారు అనమాట. ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది ఆయనకి, దాని వల్ల ఏంటంటే లీగల్ గా కూడా ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో, దానివల్ల మీకు కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెన్ కావాలంటే కనుక బ్లాక్ మెయిల్ చేసి అంతకైతే మిమ్మల్ని కూడా రిస్క్ లో చేసే పర్సన్ లాగా ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ వద్దు, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది కాకుండా ఎవరైతే నేను ఇంతగా ఇష్టపడి ప్రేమించిన వాళ్ళు కూడా ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించే కొంచెం దూరంగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో అయిపోయారు. ఇటు మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారు, అటు థర్డ్ పార్టీ విషయంలో కూడా ఏమి చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళకి. సో ఇదనమాట. సో ఫ్యూచర్ లో అయినా మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అనేది కొంచెమైనా బెటర్ అవుతుందా, థింగ్స్ నార్మల్ అయిపోతాయా అనేది చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వీళ్ళకి ఫ్యూచర్ అనేది మీ థర్డ్ పార్టీ డిలీట్ చేసేసి మీతో మళ్ళీ ముందులాగా ప్రేమగా ఉంటారా, ఇప్పుడున్న సిచ్యువేషన్ బెటర్ అవుతుందా.
ఫ్యూచర్ లో తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తారండి మీ దగ్గరికి. కాకపోతే ఇదివరకు ఉన్నంత ప్రేమ చూపించకలేకపోవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే కొంచెము మీ గురించి ఆలోచించారు. ఆలోచించి లేదు నేను తనని అన్యాయం చేయడం ఇష్టం లేదు, లేకపోతే మీకు మిమ్మల్ని బాధ పెడుతున్నానని రియలైజ్ అయ్యి తను మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మళ్ళీ వచ్చినా కూడా ముందున్నంత ప్రేమ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ థర్డ్ పర్సన్ కి తెలియకుండానే మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారు అనమాట. మీతో మాట్లాడడం కానీ మీతో మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం కానీ చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే మళ్ళీ వాళ్ళు వచ్చినా కూడా ఏం ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీ తెలిసిద్దేమో, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఈ ముగ్గురు లైఫ్లు స్పాయిల్ అవుతాయేమో, అనవసరంగా మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే ప్రజెంట్ కొంచెం దూరంగా ఉన్నా కూడా ఫ్యూచర్ లో తప్పకుండా దగ్గరకు వస్తారు, మీ దగ్గర మీతో కాంటాక్ట్ అవుతారు. మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. అలా ఉందని చెప్పి రీయూనియన్ ఉందంటున్నారు కదా అని ముందులాగా అన్ని క్లియర్ మంచిగా అయిపోయి మీతో చాలా ప్రేమగా ఉంటారంటే ఉండరన్నమాట. ఎందుకంటే ఓన్లీ మీ పడే బాధని చూసి మళ్ళీ తను తిరిగి వస్తున్నారే తప్ప మీ గురించి ప్రేమ చూపించి తొరికిలాగా అన్ని మంచిగా అయిపోతాయి అన్న ఉద్దేశం అయితే, అలా మంచి చేసేసుకోవాలన్న ఉద్దేశం అయితే, కమిట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశం అయితే ఆయనకు లేదు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ అనేది మేబీ నాకు తెలిసి వాళ్ళు ఒక థర్డ్ పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నారనమాట. అంటే వీళ్ళ మీద థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాని వల్ల ఏంటంటే వీళ్ళు ఎటు కదలేని సిచ్యువేషన్ ఉంది. అలా అని చెప్పి మిమ్మల్ని మోసం చేయాలి, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. కాబట్టి అందుకనే వాళ్ళు ఏంటంటే మళ్ళీ వస్తారు కానీ ముందున్నంత ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ చూపించలేరు. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో మీకు బాబా గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉన్నారో వీళ్ళకి బాబా గైడెన్స్ చూద్దాం. మౌనం యొక్క భాష నేర్చుకోండి, ఇది 1000 పదముల కన్నా ఎక్కువ. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది కొంచెం కూల్ గా కామ్ గా ఆలోచించండి. మేబీ తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అది మీరు అర్థం చేసుకుని కొన్ని రోజులు కొంచెం కామ్ గా ఉండడం వల్ల అన్ని కూడా సెట్ అవుతాయి. విచారము మరియు ఆనందము ఒకే నాణానికి 2 వైపులా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు సాడ్ గా ఉన్నాము. స్టార్టింగ్ లో ఎట్లున్నారు, చాలా హ్యాపీగా, అసలు మీరు తన లైఫ్ లో రావడం తన అదృష్టంగా భావించారు, తను మీ లైఫ్ లో రావడం మీరు అదృష్టంగా భావించారు. టైం సరిపోనంతగా మాట్లాడుకున్నాం. మీరు ఇప్పుడు ప్రెజెంట్ అసలు టైం 5 minutes కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే గుడ్ అండ్ బ్యాడ్ మన లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి. కానీ మనం అది యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్సే జరగవు, గుడ్ సిచ్యువేషన్సే జరగవు, రెండు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎమోషన్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు. శుభవార్త, వేడుకలకు సమయం ఆసన్నమైంది. తొందరలోనే తప్పకుండా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీ బాధ ప్రేమను అర్థం చేసుకుంటారని చెప్తున్నారు. సో ఇదనమాట అన్న మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ చూద్దాము. పైల్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ 2 వాళ్ళకి పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్. And I look into your eyes the way I look at stars. నేను నీ కళ్ళల్లో చూడగానే స్టార్స్ ఎలా అయితే వెలుగుతాయో నాకు అంత వెలుగు అనేది వస్తుంది నీ కళ్ళలో నుంచి. ఐ వాంట్ యూ టు వాంట్ మీ టు. నువ్వు నాకు కావాలి, అలాగే నువ్వు నాతో ఉండాలి అని అనుకుంటున్నారు. ఐ హ్యావ్ నో క్లూ వాట్ యూ డిడ్ టు మీ బట్ ఐ రియల్లీ అడిక్టెడ్ టు. నువ్వు నాకు ఏం చేసావో తెలీదు, నేను నిజంగానే నీకు అడిక్ట్ అయిపోయాను. నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా, నీతో గొడవ పడకుండా, నీతో టైం స్పెండ్ చేయకుండా నేను ఉండలేకపోతున్నాను. నీకు బాగా అడిక్ట్ అయిపోయానని చెప్తున్నారు మీ పార్ట్నరు.
సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరైతే పైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే రెజోనేట్ అవుతుందో అది వాళ్ళు క్లైమ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టడం వల్ల రెజోనేట్ అయింది పాజిటివ్ గా రిజల్ట్ అనేది ఇస్తుంది. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్స్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ అయితే కాదు. నెక్స్ట్ ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. 2 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, Queen of Swords, Emperor, King of Swords, 3 of Swords. మీరు కూడా పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో, పైల్ నెంబర్ 3 పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది 100% ఉంది. వీళ్ళు కూడా థర్డ్ పార్టీ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. కాకపోతే వీళ్ళు బై బర్త్ వీళ్ళు కొంచెం కోపము, అగ్రెసివ్నెస్, షార్ట్ టెంపర్ పర్సన్, ఎవరి మాట వినే పర్సన్ కాకపోయినా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద 100% జరుగుతుంది. మేబీ ఇది ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో కంపల్సరీ వేరే అపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అయినా అవ్వచ్చు, కొలీగ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కూడా అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అయినా అవ్వచ్చు, హస్బెండ్ అయినా అవ్వచ్చు, పిల్లలైనా కూడా అవ్వచ్చు అనమాట. సో వీళ్ళ వలన చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది. కానీ బై బర్త్ వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం కోపము, ఈగో ఎక్కువ ఉన్న పర్సన్, దేంట్లో కూడా తగ్గే పర్సన్ అయితే కాదు. ఎప్పుడు కూడా తన చెప్పిందే వినాలనుకునే పర్సన్. అది మీ విషయంలో మాత్రమే. కానీ థర్డ్ పార్టీ విషయంలో అలా కాదు. థర్డ్ పార్టీ విషయంలో రివర్స్ అనమాట. వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వింటారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. కొంచెం వాళ్ళు భయపడుతున్నారు అనమాట వాళ్ళు. అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కూడా ఎలాంటి వాళ్ళు అంటే కొంచెము చాలా హార్డ్ నేచర్ అనమాట. సాఫ్ట్ గా మాట్లాడే నేచర్ కాదు. అది కూడా ఒక మెయిన్ లేడీస్ అనేది చూపిస్తున్నారు. మేబీ వాళ్ళు ఆపోజిట్ పర్సన్ వాళ్ళు ఒక లేడీస్, థర్డ్ పార్టీ అనేది లేడీస్, అది కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళే చూపిస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, ఆపోజిట్ జెండర్ వాళ్ళు ఏంటంటే కొంచెం రూడ్ గా మాట్లాడడం, వీళ్ళకి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టే పర్సన్ అంట. ఆల్రెడీ వాళ్ళే రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్ పెట్టే పర్సన్ అయితే వీళ్ళకే రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టే పర్సన్ థర్డ్ పర్సన్ అయ్యారనమాట. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇటు చాలా బర్డెన్ అయిపోయింది. ఇటు మిమ్మల్ని వదిలేసుకోలేరు, అటు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతోనూ ఉండలేరు. ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీ ముగ్గురు మధ్య రిలేషన్ ఒక సిచ్యువేషన్ ఎట్లా అయిందంటే ఒక బరువులాగా అయిపోయింది అనమాట. ఎటు తేల్చుకోలేని, అసలు వీళ్ళిద్దరు ఎవరు వద్దు నాకు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్న ఉద్దిలో ఉన్నారు వాళ్ళు ప్రెజెంట్ అయితే. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు మీకోసం కూడా వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మీతో కలవాలని కూడా ఆలోచిస్తున్నారు అనమాట. సో మీరు కూడా ఏం తక్కువ కాదు, మీరు కూడా ఫైర్ ఎలిమెంట్, మీరు కూడా కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సనే. ముగ్గురు సరిపోయారు అనమాట. మీ పార్ట్నరు కోపం ఎక్కువ ఉన్న పర్సనే, మీరు కోపం, మీ థర్డ్ పార్టీ ఇంత కోపం ఉన్న వాళ్ళే, మీరు కూడా కోపం ఉన్న వాళ్ళే. కాకపోతే మీరు బై బర్త్ కోపం ఉన్న వాళ్ళు అయితే కాదు. వీళ్ళిద్దరైతే బై బర్త్ కోపంతో ఉన్న వాళ్ళే, మీరు బై బర్త్ కోపం ఉన్న వాళ్ళు కాదనమాట. సిచ్యువేషన్స్ అండ్ కొన్ని ఇయర్స్ గడిచే కొన్ని సిచ్యువేషన్స్ జరిగినవన్నిటి వలన ఎదురు దెబ్బలు ఎక్కువ తగలడం వలన, లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయడం వల్ల సాఫ్ట్ నేచర్ నుండి హార్డ్ నేచర్ లోకి వచ్చిన పర్సన్ అయ్యారు మీరు. సో తప్పకుండా మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ పార్ట్నర్ మీద చాలా ఉంది, మీ ఇద్దరి మధ్య దూరంగా ఉండడానికి. సో ఫ్యూచర్ లో అయినా మీ ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారా, మీ థర్డ్ పార్టీ వెళ్ళిపోయి మీ ఇద్దరు మళ్ళీ ఇదివరకు లాగా రీయూనియన్ అయ్యి హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఫ్యూచర్ లో తను మళ్ళీ తిరిగి వస్తారనమాట, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. కానీ ఇప్పుడున్నంత ప్రేమ అయితే చూపించలేరు. ఎందుకంటే మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుందన్న ఉద్దేశం అయితే ఆయనకు ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే థర్డ్ పార్టీ మిమ్మల్ని హ్యాక్ చేయడం కానివ్వండి, మీకు తెలియకుండా మీ విషయాలనే తెలుసుకోవడం కానివ్వండి, దానివల్ల మీతో ఉన్నట్టుండే మోసం చేయడం కానీ, ఇవన్నీ ఎలా జరిగినాయో అవి మళ్ళీ రిపీట్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారనమాట. దానివల్లే
ఇప్పుడు ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీతో ఉన్న రిలేషన్ అనేది కొంచెం బరువుగా అనిపిస్తుంది. అటు వాళ్ళతోనూ ఏం చెప్పలేక, ఇటు మీతోనే ఏం చెప్పలేక ఉన్నారు. ఫ్యూచర్ లో కూడా అలానే ఉంటారు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు వస్తారు, తప్పకుండా వస్తారు, మీ దగ్గరకు వస్తారు. కానీ ముందు ఉన్నంత ఫ్రీగాను ఉండలేరు, ముందు ఉన్నంత ప్రేమగాను మాట్లాడలేరు. ఏదో వచ్చామా, ఉన్నామా, వెళ్ళామా అన్నట్టుగానే మీరు 10 మాటలు మాట్లాడితే వాళ్ళకి ఎస్, అవును, కాదు ఇట్లానే మాట్లాడతారు తప్ప దాంతో మించి వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి సమాధానం కానివ్వండి, ఎలాంటి రియాక్షన్ కానివ్వండి, ఏదైనా షేర్ చేసుకోవడం కానివ్వండి, పోనీ వాళ్ళు బయటకి తన ఫీలింగ్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానీ షేర్ చేసుకునే పర్సన్ అయితే కాదు. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మీకు వచ్చి మాట్లాడే పర్సనే తప్ప, ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, కొన్ని రోజులు దూరంగా ఉన్నాం, లేకపోతే ఇలా ఉంది, ఏం చేయాలని మీ సలహా తీసుకోవడం కానీ, గైడెన్స్ తీసుకోవడం కానీ ఇలాంటి చేసే పర్సన్ అయితే కాదు. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా భయపడుతున్నారు, థర్డ్ పర్సన్ ని చూసి భయపడుతున్నారు అనమాట. అందుకే ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ క్రిటికల్ గా అయిపోతుందేమో మళ్ళీ కలిస్తే అన్న ఉద్దేశంతో ఉన్నారు. కాకపోతే ఫ్యూచర్ లో ఏంటంటే మీ బాధ ఇదంతా అర్థం చేసుకుని వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, వస్తారు. కానీ ఏంటంటే ముందున్నంతగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫీలింగ్స్ అందరికి చేంజ్ అయిపోయి మీ పార్ట్నర్ కూడా వద్దులే ఈ రిలేషన్ ఎందుకులా అన్న ఫీలింగ్స్ వచ్చేసింది తనకి. సో దాని వల్ల ఏంటంటే వచ్చినా కూడా ముందున్నంత ఫ్రీగాను ఉండలేరు, ఇద్దరు కూడా హ్యాపీగాను ఉండలేరు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో మీకు బాబా గైడెన్స్ కూడా చూద్దాము. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి మీ పార్ట్నర్ విషయంలో అసలు మీరు ఏం తీసుకోవాలి, బాబా మీకు ఇచ్చే గైడెన్స్ ఏందనేది కూడా చూద్దాం మనం. మూడు మంత్రములు, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి కార్యములు చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు అది పాజిటివ్ గా ఆలోచించండి. ఇంతకుముందు కొంచెం మీరు పాజిటివ్ గా ఉండి కొంచెం అందరికి హెల్ప్ చేయడం కానివ్వండి, లేదా మంచిగా మాట్లాడడం కానివ్వండి, కోపం తొందరగా రాకపోవడం కానీ, మంచి మాటలే ఆలోచించడం, మంచిగా పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అంత రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ వల్ల మీకు అంతా ఈవెన్ దేవుణ్ణి ఎక్కువగా బాగా పూజ చేసే వాళ్ళు నమ్మే మీరు కూడా దేవుణ్ణి దూషించే విధంగా అయిపోయింది మీ లైఫ్ అలా అవడం వల్ల. సో ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడి పాజిటివ్ గా ఆలోచించడం వల్ల లైఫ్ లో పాజిటివ్నెస్ అనేది తొందరలోనే మళ్ళీ తిరిగి వస్తుందని చెప్తున్నారు బాబా. ప్రక్షాళన, మీ కర్మలను ప్రక్షాళన చేయడానికి గురువులు లేదా దేవదూతలు, సంరక్షణ దేవదూతలు, ప్రధాన దేవదూతలు పనిచేస్తారు. మీకు ఏదైతే పాస్ట్ లైఫ్ లో జరిగిన కర్మ క్లియర్ చేయడానికే క్లియర్ చేసుకోవడం వల్లే మనకి ఇప్పుడు ఈ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాము. సో తప్పకుండా ఇది మన కర్మ వల్లే జరిగిందని మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని క్లియర్ చేసుకుంటే కనుక పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్ లోకి వస్తుందని అంటున్నారు. ధ్యానము, ధ్యానించు, జపించు, మరింత ప్రార్థించు. ఎప్పుడు కూడా కొంచెం ఇప్పుడు మీరు కొంచెం మీ పార్ట్నర్ వల్ల కానివ్వండి, థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి, మీరు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా మెడిటేషన్ లాంటివి, యోగా లాంటివి చేసుకోవడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అనేది వస్తుందని అంటున్నారు. ప్రాబ్లం రికవరీ అవుతాయి కొన్ని స్లోగా అని చెప్తున్నారు. ఇదనమాట మీకు బాబా గైడెన్స్ నుండి గైడెన్స్ కార్డు. మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ చూద్దాం మీ మీద. ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ మై హార్ట్ డాన్సెస్. ఎప్పుడు నీ గురించి నేను ఆలోచించడం నాకు చాలా సంతోషంగా నా మనసు పులకించుతుంది అని అంటున్నారు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐ వన్నా కీప్ యూ ఫర్ ఏ లాంగ్ టైప్. నీకు నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నేను నా లైఫ్ లో లాంగ్ టైమ్ గా పెట్టుకోవాలనుకుంటున్నా. సో అందుకోసమే నువ్వు నీ హెల్త్ గురించి కానివ్వండి, నీ గురించి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. Love is not just being with someone, love is feeling someone even if miles of separates you. లవ్ అనేది ఒకరి మీద ఉన్న ఫీలింగ్ కాదు, అదొక ఒకరి మీద చూపించే ప్రేమ.
అది కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నా కూడా అది సపరేట్ చేయలేదని చెప్తున్నారు. ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన లవ్ ఫీలింగ్ మీ పార్ట్నర్ కి. ఇదొక జనరల్ రీడింగ్ అండి. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, ఎవరికైనా షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.